హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా కొడుకు నన్ను మమ్మీ పల్లి పట్టి చేయని అడిగాడు. సో దానికోసం అయితే ఒక చిన్న టీ గ్లాసు పల్లీలు తీసుకొని వేంపి పక్కనైతే పెట్టుకున్నాను. ఏ టీ గ్లాస్తో అయితే నేను పల్లీలు తీసుకున్నానో దాంతో బెల్లం కూడా తీసుకున్నాను. బెల్లం తీసుకొని గిన్నెలో వేసుకొని కొంచెం అట్లా వాటర్ యాడ్ చేసుకొని అదంతా మన పాకం అంటే పాకం ఇంకా రాలేదు, కానీ అందులో ఉన్న చెత్త తీసుకోవడం కోసం అయితే చిన్న టీ ఫిల్టర్, చిన్నది కాదు ఒక టీ ఫిల్టర్ తీసుకొని అదంతా వడబోసాను అన్నమాట. ఇక్కడ చూడండి టీ ఫిల్టర్లోకి ఎంత నల్లగా వచ్చేసిందో డస్ట్ అనమాట. ఇంకా తర్వాత అయితే మళ్ళీ పాకం పట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం నేను పాకం పట్టడం అసలు వస్తుందో రాదో అనుకున్నాను. పక్కన ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పాకం వచ్చిందో లేదో చూసుకుంటున్నాను. ఫైనల్గా పాకం అయితే వచ్చింది, కానీ ఏంటంటే కొంచెం ముదిరిపోయిందన్నమాట. తెలియలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం నల్లగా అయింది. ఇంకా మన పల్లీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పొట్టు తీసేసుకొని ఆ పాకంలో అయితే వేసుకొని ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాని మీద మొత్తం ఇట్లా పరిచేసాను అన్నమాట. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత పల్లిపట్టి తీద్దామని అయితే ట్రై చేశాము, కానీ కొంచెం రాలేదు. మళ్ళీ కొద్దిసేపు అయితే ఆగాము. తర్వాత తీస్తే పల్లిపట్టి అయితే వచ్చింది, కానీ పాకం ముదరడం వల్ల కొంచెం బ్యాక్ సైడ్ బ్లాక్ అయిందన్నమాట. ఇంకొకటి ఏంటిదంటే కొంచెం చేదు కూడా వచ్చింది, కానీ ఫస్ట్ టైం ట్రై చేసినా కదా పర్వాలేదు, ఒక పాస్ అయినా అనుకోవచ్చు అన్నమాట. ఇంకా మంచిగా ఏ విధంగా చేయాలో మీకు ఐడియాస్ తెలిసి ఉండుంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే like and subscribe. Bye friends.